చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, పాత ప్రభుత్వాలు చూశారు, సంక్షేమ పథకాలు అప్పుడు చూశారు, ఇప్పుడు చూశారు. ఈ కొత్త ప్రభుత్వాలు వచ్చాక ఎలా ఉంది? రాష్ట్రంలో మీకు అందుతున్న సంక్షేమ పథకాలు ఏమేమి వస్తున్నాయి? మీ అభిప్రాయంలో చెప్పండి. స్టోర్ బాగానే అందుతుందండి చక్కగా. పంపులు కూడా బాగానే వదులుతున్నారు. బస్సు కాడ మట్టుకు పరిగెడుతున్నారండి కాలేజీ పిల్లలు. పుల్లుగా ఉన్నా బస్సు వెళ్తుంది. పుల్లుగా లేకపోయినా సరే బండి ఆపుతలేదు బస్సు. పనికి వెళ్ళిన వాళ్ళు కూడా అల్లాడిపోతున్నారు. ఇక్కడ స్టాప్ ఆపకుండా ఎదరికెళ్ళి ఆపుతాడు. మేమన్నా అన్నామంటే సీరియస్ అవుతారు. ఆ కండక్టర్లు ఏమో ఊరుకోట్లా సీరియస్ అవుద్ది. కంగారు పడతారేంటి అంటారు. డాబా గుట్ల మించి ఇక్కడికి బస్సు ఎక్కుతున్నారు అని చెప్పి కండక్టర్లు కూడా అరుతున్నారు. కండక్టర్ కూడా డ్రైవర్ సరిగ్గా ఉండలేదండి. స్పీడ్ బ్రేకర్లు వచ్చి కూడా స్పీడ్గా వేసేస్తున్నారు. ఇప్పుడు ఇలా ఎత్తు పొలాలు ఉంటాయి కదా, ఎంత అల్లాడతారండి. హార్ట్ పేషెంట్లు ఉంటారు. మనం ఆలోచించాలి కదండి. అది చూసుకున్నట్లయితే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి పోయిన నెల 26వ తారీఖున కోనసీమ జిల్లాలో పర్యటించి కొబ్బరి రైతులకు అండగా ఉంటాను, ఏదైనా నష్టపరిహారాలు నష్టం జరిగినా మేము చూసుకుంటామని చెప్పారు. ఎలా అనిపించింది? ఆయన పని చేస్తున్నారు? చేస్తున్నారండి. చాలా మంచి ఆయన పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు కూడా మంచిడే. కానీ అన్ని పథకాలు బాగానే ఉంటున్నాయి. ఇప్పుడు నెలకు 1500 అవి రావట్లేదండి. డ్వాక్రా డబ్బులు కూడా ఏమి అసలు వడ్డీలు ఏమి రావట్లా. దానికి ఒక విత్తనాన్ని అన్నారు కాదంట్లో. ఆయన పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఇస్తారు ఒక్కొక్కటి అలా చూస్తున్నారు. కానీ ఏంటంటే కొద్ది రోజులు పోతే అవి కూడా రేట్లు పెంచుతారు, బస్సు తీసేస్తున్నారు అంటున్నారు. అది నిజమో అబద్ధమో తెలియదు. ఈ బస్సు ద్వారాగా కొన్ని వేల మంది చక్కగా పనులకి వెళ్ళి వస్తున్నారండి. ఇది మటుకు ఆడవాళ్ళు ఇదివరకు కనపడేవారు కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కడ చూసినా కనపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు పోయిన నెల నేను ఇందాక అన్నట్టుగా 26వ తారీఖు సభలో మాట్లాడుతూ పాపం కోనసీమ కష్టకాలం వచ్చింది, కొబ్బరి చెట్లు అన్నీ కూడా పైన తలకాయలు లేకుండా ముండేలు ఒకటే కనపడుతున్నాయి అంటూ ఒక మాట అన్నారు. ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ పాపం అని ఒక చిన్న మాట అన్నారు. అది తెలంగాణ వాళ్ళు అన్నట్టుగా పట్టుకున్నారు. నిజంగా వాళ్ళ అన్నారంటారా? ఆయన అనరండి. ఆయన ఎందుకంటే ప్రజల కోసం ఆయన వచ్చాడు కాబట్టి ఆయన అనాలనే లేదు. అలా అనుకుంటే ఆయన రాజకీయాలకు వచ్చేవాడు కాదు, ఒకళ్ళని అనేది కాదు అతను. ఎందుకంటే ఆయన పరిస్థితి ఆయన చూస్తున్నాడు, చేస్తున్నాడు, అందరికీ చేస్తున్నాడు. ఏది తక్కువ చేస్తాడు, అందరికీ చేస్తున్నాడు. అయితే ఈ విషయం పైన అక్కడ నాయకులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు ఏమంటున్నారంటే మాకు క్షమాపణ చెప్పాలి, మీ సినిమాలు ఇక్కడ ఆడనేమో, క్షమాపణ చెప్పకపోతే మీ ఫ్యామిలీ తీసుకుని ఆంధ్ర వెళ్ళి ఉండండి, మా మీద ఎందుకు పడతారని వాళ్ళు అడుగుతున్నారు. మరి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత గల వ్యక్తే కదా, అలా ఎందుకు అంటారంట? ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి వాళ్ళు మాట్లాడుతూ ఆయనకి రాదండి. ఏదైనా సరే వాళ్ళ ఉద్దేశం ఏముందో ఏంటో తెలీదు. పార్టీ గెలిచిందని ఒకలాగా మాట్లాడతాం, గెలవకుండా ఇప్పుడు వాళ్ళు గెలుస్తుంది కొద్ది రోజులు పోతే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు, ఓడిపోయారా అంటారు. ఎవరిని విమర్శించకూడదు. మన పద్ధతిలో మనం ఉండాలి. మాకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి మీరు రండి మేము ఒప్పుకుంటాము, మీరు జస్ట్ 2 నిమిషాలు పడదు క్షమాపణ చెప్పడానికి, కానీ వాళ్ళు డిమాండ్ చేసి అడుగుతున్నారు. ఇది న్యాయమేనంటారు? ఇప్పుడు అలా చేస్తే తప్పు ఒప్పుకున్నట్టే ఉంటుంది కదండి. తప్పు ఒప్పుకునే చేయకూడదు. ఎందుకంటే ఆయన ఏది చేయడు, ఏదైనా కరెక్ట్గా చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అది పక్క రాష్ట్ర నాయకులు కొద్దిగా అది పెద్ద విషయం కాదన్నట్టుగా పట్టించుకోకపోవడం మంచిది అంటారా? అది మంచిది కాదండి, పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదైనా సరే పార్టీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్నైనా దుమ్మెక్కని ఎన్నైనా చేసుకొని ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అదే మీ అభిప్రాయం ప్రకారంగా అయితే ఆయన అలాంటి వ్యక్తి కాదు కదా? కాదండి. ఆయన అలా చేసినోడైతే కొన్ని వేల మందికి చేసేవాడు కాదండి. ఈ ఉచిత బస్సు అంటున్నారా, ఆడాలు కొట్టుకున్న కూడా న్యాయం ఉంది. కానీ ఏంటంటే ఒక్క సీటే తీయడం నించుంటే ఒక 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. సీట్లే కావాలని జీవితాంతకాలం సీట్లు ఎందుకండి? బస్సు సీట్లు 5 నిమిషాలు పట్టుకుంటే దిగిపోతాం. ఆ సీట్లు మన జీవితాంతకాలం ఉండవు. అది. నమస్తే సార్. చూసుకున్నట్లయితే ఏం చేస్తుంటారు జనరల్ గా? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. ఎలా ఉంది స్టేట్ లో? ఎప్పటి నుంచో వార్తల్లో చూసినా, ఇటు న్యూస్ ఛానల్స్ లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా ఒకటే ఉంటుంది, అమరావతి అమరావతి అమరావతి. మన ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలా అనిపిస్తుంది నిజంగా? ఇక్కడ కనుక ఐటీ సెక్టర్ వచ్చి ఫస్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్తో పాటు అమరావతి డెవలప్ అయితే ఎలా ఉంటుంది? అమరావతి డెవలప్ అయితే బాగానే ఉండిద్ది. ఐటీ కంపెనీ కనుక వస్తే ఇక్కడ ఉన్నోళ్ళు హైదరాబాదు, బెంగళూరు అలా వెళ్ళే పని లేదు. అక్కడికి వెళ్ళి ఎక్కువ రూమ్ రెంట్ అని చెప్పేసి వాళ్ళకి ఏం మిగలలేదు. ఇక్కడ కనుకుంటే తక్కువలో అయిపోద్ది, ప్లస్ వాళ్ళకు కూడా డబ్బులు మిగులుతాయి కొంచెం. అప్పుడు ఇంకా బాగుండిద్ది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి మనకి. సో డిప్యూటీ సీఎం గారు పనితీరులు ఎలా ఉన్నాయి? మొన్న 26వ తారీఖు పోయిన నెల కోనసీమ వెళ్ళారు, అక్కడ కూడా పరామర్శించారు, రైతులకు అండగా ఉంటానన్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఎక్కువ శాతం విలేజ్ల మీద ఫోకస్ చేస్తున్నారు ఆయనకున్న పదవి ప్రకారం, ఏమంటారు? అంతా బాగానే ఉంది, మంచిగానే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా మంచిగానే చేస్తున్నారు.
అంటే ఈ సంక్షేమ పథకాల్లో గతంలో 9 పథకాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడేమో 6 పథకాలు. పర్లేదా ఉచితాలు అందరికీ ఇస్తే మళ్ళీ అవి మన మీద ట్యాక్సుల రూపంలో పడతాయి అంటారా? పర్లేదు, ఆయన అంతా మంచిగానే చేస్తున్నారు, అంతా మంచిగానే ఉంది. అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారు నేను ఇందాక చెప్పినట్టుగా సభలో మొన్న 26న రైతులను పరామర్శించారు, కొబ్బరి పంట వేసేవాళ్ళని. కొంచెం దానికి ఏదో తెగులు రావడంతో ఓన్లీ మొండేలు ఉంటున్నాయి, పైన తలకాయలు లేవు. ఇన్ ద సెన్స్ ఏంటంటే కొబ్బరి చెట్లకి ఆయన ఏమన్నారంటే చిన్న మాట ఒక సభలో మాట్లాడుతూ, పాపం కోనసీమ అంటేనే మనకి కొంచెం ఒక పాజిటివ్నెస్ ఉంటుంది, సో ఇక్కడ పంటలు అంత బాగా పండుతాయి కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా అనేక సార్లు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు, సో ఎవరు దిష్టి తగిలిందో ఏంటో అని ఒక మాట అన్నారు సింపుల్గా. అది పట్టుకుని 3 రోజుల నుంచి ఏకేస్తున్నారు ఆయన్ని. పాపం నిజంగా ఆయన అన్నారంటారు? నాకు అంత ఐడియా లేదు, నేను అంతకు చూడలేదు. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం అది ఉండొచ్చు, అంటే ఆయన ఒక నిబద్ధత గల వ్యక్తిగా చెప్తున్నారు కాబట్టి ఆయన అనే అవకాశం ఉందంటారా? తెలీదు, మ్యాక్సిమం అని ఉండరు అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే జనరల్గా సారీ చెప్పండి మీడియా ముఖంగా, అప్పుడే తెలంగాణలోకి రండి, మీ సినిమాలు మేము ఆడడంలో లేదా మీ ఫ్యామిలీతో మీరు ఏపీ వెళ్ళిపోయి ఉండండి అంటున్నారు. ఇది కొంచెం అక్కడ నాయకులు హట్ చేసింది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, అక్కడ నాయకులు అందరినీ ఏమంటారు? ఎందుకలా అక్కడ కూడా చాలా మందిని ఇక్కడ వాళ్ళని ట్రోల్ చేస్తారు కదా, తెలంగాణ వాళ్ళు కూడా. తప్పే ఉంది. ఇప్పుడు ఆయన డౌట్ అది, ఆయన అనుకున్నారు, ఒకవేళ అనుంటే తప్పేం లేదు కదా ఆయన అంటంలో. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆడనేమో ముక్కు నేలకు రాసే మీరు తెలంగాణలోకి ఎంటర్ అవ్వండి, ఇలాంటి వ్యాఖ్యలు కొంచెం పాత తరం మాటలాగా ఉంటాయి కదా. ఇప్పుడు తెలంగాణలో ఆయన సినిమా రాకపోతే ఇప్పుడు ఏమైంది, తెలంగాణలో కాకపోతే ఆంధ్రాలో ఆడిద్ది, వేరే వేరే ఎన్ని స్టేట్స్ లేవు, చాలా స్టేట్స్ ఉన్నాయి, చాలా స్టేట్స్ లో ఆడొచ్చు ఆయన సినిమాలు. అంటే మాట తూలే వ్యక్తి అని అంటారా పవన్ కళ్యాణ్ గారు నిజంగా? లేదు. మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉంది ఆయన పనితీరులు ఎంతవరకు బాగున్నాయి అంటారు? పర్లా బాగానే ఉన్నాయి అన్ని. ఏమంటారు, రోడ్లు కూడా వేస్తున్నారా? పర్లేదు, ఆ రోడ్లు వేస్తున్నారు. మీకు నచ్చిన విధానంలో ఇంట్లో ఏమైనా సంక్షేమాలు అందుతున్నాయి? 1వ తారీఖు పెద్దవాళ్ళకి పెన్షన్, రేషన్ డిపోల్లో తీసుకోవడం కానీ? అంటే మా ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ గొల్లపూడి దగ్గర కూడా ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ, గొల్లపూడి టు గుంటూరు. మళ్ళీ ఖమ్మం యువతలు కూడా ఒకటి రాజమండ్రికి డైరెక్ట్గా వేస్తున్నారు. అది వేయటం వల్ల ఎందుకంటే ఒక 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అది వేయకపోతే మళ్ళీ విజయవాడ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. సో డెవలప్మెంట్ అంశాలన్నీ బాగానే జరుగుతున్నాయి అంటారు. సో మీ అభిప్రాయం ప్రకారం ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు ఈ 4 ఏళ్ళు చేయగల నిబద్ధత గల వ్యక్తి? పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చేయగలరు. కొత్త ప్రభుత్వాలు వచ్చి 18 నెలలు అయ్యాయి. అప్పుడు 9 పథకాలు అయితే పాత ప్రభుత్వాలు, ఇప్పుడు 6 పథకాలు. పర్లేదు అనుకుంటున్నారు? అనుకుంటున్నామండి. ఏమేమి వస్తాయి? అన్ని వస్తువులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. మామూలుగా డిపోల్లో తీసుకోవడం, ఇప్పుడు సెలవు దినంలో కూడా మాకు ఇబ్బంది లేదంటున్నారు చాలా మంది. కానీ గతంలో డోర్ డెలివరీ ఉన్న మాట వాస్తవం కాబట్టి అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంది. ఎలా ఉంది మరి? రాష్ట్రంలో పక్కనే అమరావతి, అది కూడా చేస్తున్నారు కాబట్టి ఏమంటారు? బాగుంటుందా పిల్లలు రేపు ఉద్యోగాలు చేసుకోవడానికి? బాగుంటుంది. రోడ్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి రోడ్లు. కొంచెం డ్రైనేజ్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు టయానికి వస్తున్నారు. టోటల్గా చూస్తే గతంలో కరెంట్ బిల్ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత ఉంది, లేదా అసలు కట్టరా జనరల్ ఎంత వస్తుంది? మినిమం 300-400 వస్తుంది. నిత్యావసర సరుకుల ధరలే ఎప్పుడు సామాన్యుడికి భారంగా ఉంటాయి. పర్లేదా? పెరిగిందా? కూరగాయలు అవి పెరిగినాయండి రేట్లు, అది అన్నీ పెరిగినాయి. అన్నీ పెరిగినాయి, వస్తువులు అన్నీ పెరిగినాయి. మామూలుగా ఏ పని చేస్తుంటారు? కూలి పనులకు వెళ్తుంటారా? కూలి పనికి. ఇల్లు స్థలం ఏమన్నా వచ్చిందా ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కానీ ఏమన్నా? వచ్చింది కానీ ఇవ్వలేదండి. వచ్చింది, జగన్ ఇచ్చాడు, పట్టా ఇచ్చాడు, రాలా. మరి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా, చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. తెలుసు, ఆయన ఉప ముఖ్యమంత్రి మనకి ఇప్పుడు. మరి ఎలా ఉంది? ఆయన కూడా పర్లేదా? అందరు పర్వాలేదు. ఏమంటారు? ఆయన నిబద్ధత గల వ్యక్తి అని అంటారా? వ్యక్తే, మంచోడు. అయితే మొన్న కోనసీమ జిల్లా కూడా వెళ్ళారు, అక్కడ కూడా ఈ కొబ్బరి రైతులను పరామర్శించి అండగా దండగా ఉంటారంటున్నారు. చేయగలుగుతారా ఆయన? చేయగలుగుతాడు. అంటే ఒక మాట అన్నారు, కోనసీమకి ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు మీకు ఎక్కువ పంటలు ఉంటాయి అని అంటూ ఉంటారు. సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళు కూడా మన మీద కొంచెం ఉంది, ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ కొబ్బరి చెట్లు రాలిపోయినాయి అన్నారంటారు. పాపం వాళ్ళేమో ఒప్పుకోవట్లా, సారీ చెప్పమంటున్నారు, చెప్పాలంటారా? పవన్ కళ్యాణ్ మీ ఇష్టం, అదే ఉంది, ఆయన ఇష్టం. ఆయన ఇష్టం. అంటే నిజంగా ఆ మాట అనే వ్యక్తేనా ఆయన? ఆ మాట అనడు, తొందరగా న్యాయం చేస్తాడు. అంటే సినిమాలు ఉన్నాయి కదా పాపం, మీరు కనుక క్షమాపణ చెబితే ఆడిని ఇస్తాం, లేకపోతే ఆడినేమంటున్నారు, లేకపోతే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళి ఆంధ్రాలో ఉండండి అంటున్నారు. ఏమంటారు? వాళ్ళ ఇష్టం. పర్లేదు, నిబద్ధత గల చేయగలుగుతున్నారు. మరి త్వరలోనే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, దాంతోపాటు మీ గ్రామాల్లోకి వెళ్తేనే పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి జనవరి అనంతరం. మరి ఏమంటారు? ఆయన మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు. వీళ్ళు ఒకసారి తిరుగుతామంటున్నారు. ఇంకేమైనా సాధక బాధకాలు ఉన్నాయి? ఇంకేం లేవులేండి.